తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ రగడ రాజుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం ముదురుతోంది. సిద్దిపేటను ముక్కలు చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఏంటో ఒకసారి చూద్దాం. జిల్లా తీసేస్తా అంటూ నువ్వుకోవాలన్నా నేను కొట్టాలన్నా వద్దా? నా మీద కోపం ఎందుకు నీకు? నేనేమడిగినా? మా అవ్వ తాత 4000 ఎప్పుడు ఇస్తావు? మా అక్క చెల్లెల మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఇంకెన్నడు ఇస్తావు? ఆడపిల్లలకు స్కూటీ ఎప్పుడు ఇస్తావు? మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ళు అయిపోయారా నాయన, ఏడాదిలో ఇస్తాను, దాని సంగతి ఏంది, నా పిల్లల నౌకర్లు ఏంది అని గట్టిగా అడుగుతున్నా. ఈ అడుగుడు తప్ప? ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు, నా ఎంబడబడుతుండు. పడు, నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా, ఇంకా మండికి కొట్లాడతా, ఇంకా నీ ఎంబడినే పడతా. ఇచ్చేదా గిడిచే పెట్టే సవాలే లేదు. అందుకే నేను తొలగిస్తా అని ఎవరు చెప్పలేదు. ముందుగానే దానికి సంబంధించి వారు ఏదో ఆందోళన పడి దానికి సంబంధించిన రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే అది పొరపాటు. సిద్దిపేట జిల్లా తొలగిస్తామని ఎవరు చెప్పిరా? ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? చెప్తే కదా మేము బలవంతంగా ఉస్మానాబాద్ని కలిపినాం. ఇప్పుడు ఎవరన్నా అప్పుడు చెప్తే ఆగిందా? ఇప్పుడు ఒకవేళ మార్చి చేయాలనుకుంటే ఎవరైనా చెప్తే ఆగుతుంది అట్లా.